ఆది అంత మీరు నడిపించమని మీ వాక్య వెలుగులో చక్కటి వాగ్దానాన్ని మనము చదువుకుందామండి. एक अच्छी प्रतिज्ञा को हम आज के दिन पढ़ाई करेंगे. కీర్తనల గ్రంథం भजन संहिता 20వ అధ్యాయము 20वां अध्याय 4వ వచనాన్ని చదువుకుందాం. उसका 4 पद को हम पढ़ेंगे. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. यहाँ इस तरह से लिखा है कि वह तेरी मन की इच्छा को पूरी करे और तेरी सारी युक्तियों को सफल करे. ఆపత్కాలములలో దేవుడు మనకు సహాయం చేసేవాడు. विपत्ति के समय परमेश्वर हमारी मदद करता है. మనల్ని ఉద్ధరించడానికి ఆయన నామాన్ని అనుగ్రహించి ఉన్నారు. हमें उद्धार देने के लिए परमेश्वर अपने नाम को हमें दिया गया है. ఆయన పరిశుద్ధ స్థలములో సహాయం చేస్తూ ఉన్నాడు. उनकी पवित्र स्थल में हमें सहाय करता है. పరిశుద్ధ స్థలములో ఉండి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. पवित्र स्थान से हमें परमेश्वर सहायता करता है. ఆయన సియోనులో నుండి మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. परमेश्वर सियोन से हमें सहारा देता है. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो నీ కోరికను సిద్ధింపజేసి तेरी इच्छा को पूरी कर कर నీ ఆలోచన యావత్తును ఆయన సఫలం చేయబోతూ ఉన్నారు. तेरी युक्तियों को परमेश्वर सफल करने पाए. చూడండి, నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకము చేసుకుని तेरी भेंटों को परमेश्वर अपने स्मरण में लेकर అప్పుడు ఈ వాగ్దానం మనలో నెరవేర్చబడుతుంది. तब जाकर ये जो प्रतिज्ञा हमें पूरी हो जाती है. నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. तेरी जो भेंट है सब परमेश्वर स्मरण में लेना है. నువ్వు స్తుతించిన ఆయన సన్నిధిలో అర్పించిన ఏ అర్పణనైనా, चाहे स्तुति करो चाहे भेंट दो, कुछ भी हो, నీ దహన బలును ఆయన అంగీకరించబోతూ ఉన్నాడు. तेरी दहन बलि जो भी हो परमेश्वर अंगीकार करता నీ है. కోరికను సిద్ధింపజేసి तेरी जो इच्छा को पूरा कर कर నీ ఆలోచన యావత్తును ఆయన సఫలం చేయబోతూ ఉన్నారు. तेरी युक्तियों को परमेश्वर सफल करता है. కాబట్టి ఆయన సిద్ధింపజేసేవాడు. इसलिए परमेश्वर सिद्ध करने वाला, నీ హృదయ ఆలోచనలని, నీ కోరికలన్నిటినీ, ఆత్మ సంబంధమైన కోరికలన్నిటినీ నెరవేర్చువాడు. तेरी आत्म संबंध की हर एक इच्छा को ते परमेश्वर पूरी करता है. ఈ విధంగా చక్కటి అభిప్రాయం కలిగి చక్కటి ఆలోచన కలిగి నువ్వు ఉన్నప్పుడు, एक अच्छी अभिप्राय होके अच्छी सोच से रहते हैं तो అప్పుడు నీ జీవితంలో చాలా విషయాలు దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. कई सारे विषयों को परमेश्वर सफल करने वाला है. కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించి మనం ఆలోచించాలి. हमारी परमेश्वर यीशु मसीह के बारे में हम सोचना है. ఆయన ఎలాంటి వాడో, ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా నడిపిస్తాడో మనం చూసుకోవాలి. वो किस तरह का परमेश्वर है, किस तरह से चलाता है करके ये विषय को हम ध्यान देना है. ఆయనతో మనం సహవాసం చేస్తూ, స్నేహం చేస్తూ ఆ మధురమైన ప్రేమను మనం పొందుకుంటూ నడిపించబడాలి. उनकी संगति करके और मधुर प्रेम में हम उनके साथ में चलते जाना है. కాబట్టి నీ కోరిక ఏమై ఉన్నదో దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాలి. इसलिए तेरी इच्छा क्या है परमेश्वर के वचन में हम जानकारी रखना है. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ఈ నెలంతా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. इस महीने भर परमेश्वर एक बड़ी बड़ी काम करने वाला है. ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. वो सफल करने वाला है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. చూడండి, ఈ వాక్యపు వాగ్దానం మన జీవితంలో అంతటిలో నెరవేర్చునుగాక. इस वचन को परमेश्वर हमारे जीवन में पूरी करने पाए. ఏదైతే దేవుని సన్నిధిలో నువ్వు కోరిక కలిగి ఉన్నావో, जो कुछ परमेश्वर की उपस्थिति में तुम चाहत रखते ఆ हो, విషయాలన్నిటిని దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. वो सारे विषय को परमेश्वर सफल करने वाला है. నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకోవాలి. तुम किस तरह की सोच लेके हो, ये विषय को हम जानकारी रखना है. ఎప్పుడు మన జీవితంలో ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు, कब हमारे जीवन में परमेश्वर सफल करने वाला है, ఎప్పుడు మన జీవితంలో ఆయన కార్యములు చేయబోతూ ఉన్నాడు. हमारे जीवन में कब परमेश्वर काम करने वाला है. చూడండి, ఆయన ఆలోచనలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే, यदि परमेश्वर की सोच हमारे जीवन में यदि पूरा होना है तो పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो కీర్తనల గ్రంథము भजन संहिता 1వ అధ్యాయం 1వ వచనంలో, 1वां अध्याय उसकी 1 पद में देखेंगे तो దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకుండా, या दुष्टों की सोच से हम युक्तियों से न चलते हुए, పాపుల మార్గమున నిలవక, पापियों के मार्ग में न खड़ा होते हुए, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, न ठट्टा करने वालों की मंडली में न बैठते हुए, చూడండి, నడవకూడదంట, ऐसा नहीं चलना है. నిలవకూడదంట, वहाँ खड़ा नहीं रहना है, కూర్చుండకూడదంట. वहाँ बैठना भी नहीं है. ఏం చేయాలి? हम क्या करना है, ఏం చేయాలంటే, क्या करना है. देखो, చూడండి, మనం సఫలం కావాలి అంటే यदि हम सफल होना है तो దేవుని యొక్క వాక్యమునందు మనం ఆనందించాలి. परमेश्वर के वचन में हम प्रफुल्लित होना है. దీవారాత్రములు దానిని మనం ధ్యానించాలి. दिन और रात परमेश्वर के वचन को ध्यान करना है. అప్పుడు మనం నీటి కాలువ ఓరన నాటబడిన వారమై यहाँ नहरों की ओर
लगाए हुए पेड़ की समान, ఆకు వాడక यहाँ पत्ता न सूखते हुए, తన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. उनके समय में फल देने वाले पेड़ के समान మనం रहते हैं। ఏదైతే చేస్తామో అవన్నిటిని దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. जो कुछ हम करते हैं परमेश्वर सफल करने वाला है। కాబట్టి దేవుని యొక్క వాక్యమే మన ఎదుట ఉంచుకోవాలి. इसलिए परमेश्वर के वचन हमारे सामने रखना है। యేసయ్య తప్ప, యేసయ్య వాక్యం తప్ప यीशु मसीह और यीशु मसीह के वचन के अलावा మన ఎదుట ఉంచుకోవాలి. परमेश्वर को हमारे सामने खड़ा कराना है। అప్పుడే మన జీవితంలో సఫలీకృతం దేవుడు చేస్తాడు. तब जाकर हमारे जीवन में परमेश्वर हमें सफल करता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మన ఆలోచనల్ని ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. हमारी परमेश्वर सोच को परमेश्वर सफल करने वाला है। చూడండి, మన ఆలోచనలన్నిటిని ఆయన సఫలం చేయాలి అంటే यदि हमारी सोच यदि पूरा होना है तो నీ నైవేద్యములన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. तेरी भेंटों को परमेश्वर अपने स्मरण में लेना है। నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అర్పించుకుంటున్నావో जो कुछ परमेश्वर की उपस्थिति में तुम अर्पण करते हो, ఆ నైవేద్యములన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకునేటట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలన్నమాట. उस भेंट को परमेश्वर की सम्मुख में वह स्मरण कर लेना है। ఆ నైవేద్యములన్నిటిని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాడో उस भेंट को परमेश्वर जब अपने स्मरण में लेता है तो నీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. तेरी सोच को परमेश्वर पूरा करने पाए। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కీర్తనల గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. भजन संहिता में एक वचन को हम पढ़ेंगे। 128 108 पद, ఒకటో వచనం చదవండి. 108 उसका एक पद को हम पढ़ेंगे। యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. చాలండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो మన ఆలోచనలన్నిటిని నెరవేర్చబడాలంటే, यदि हमारी कल्पनाएं पूरा होना है तो మన త్రోవలలో దేవుడు తోడుగా ఉండాలంటే हमारी मार्गों में परमेश्वर हमारे संग रहे। నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. परमेश्वर में हम डरोबे बन के रहना है। నిశ్చయముగా నీ చేతుల కష్టాజితాన్ని, నీ ఆలోచన అన్నిటిని ఆయన సఫలం చేస్తాడు. निश्चित तौर पे तेरी मेहनतानों को परमेश्वर तेरी सोच को पूरा कर देता है। నువ్వు ఆయన సన్నిధిలో నిజముగా అనుభవిస్తావు అన్నమాట. निश्चित रूप में परमेश्वर के सम्मुख में तुम वो నువ్వు पाओगे। ధన్యుడుగా మేలుకరమైన మార్గాలలో దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. तुम धन्य होकर परमेश्वर के मार्ग में परमेश्वर तुम्हें चलाता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలం కావాలి అంటే, तेरी इच्छा और तेरी सोच यदि पूरा होना है तो నీ ఆలోచన సఫలం కావాలంటే, तेरी सोच यदि पूरा होना है तो దేవుని యొక్క సన్నిధిలో నీ నైవేద్యములన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. परमेश्वर के सम्मुख में तेरी भेंटों को परमेश्वर अपने स्मरण में लेना है। కాబట్టి నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ అభిప్రాయాలన్నీ దేవుని సన్నిధిలో ఇష్టపూర్వకంగా ఉండాలి. तेरी सोच और तेरी चाल चलन परमेश्वर को यहाँ भाना है। కాబట్టి ఈ దిన దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, इसलिए परमेश्वर के वचन को हम ध्यान देते हैं तो దేవుని యొక్క మార్గాలలో మనం నడిపించబడాలి. परमेश्वर की मार्गों में हम चलाए जाना है। ఈ విధంగా మనం నడిపించబడినట్లయితే यदि इस प्रकार से हम चलाए जाते हैं तो చక్కటి ఆలోచన చేత ప్రభు నిన్ను నడిపించునుగాక. आमीन। अच्छी मार्ग में परमेश्वर तुम्हें चलाने पाए। ఈ నెలంతా దేవుడు నీకు చక్కటి ఆలోచనలు అనుగ్రహించునుగాక. इस माह में परमेश्वर अच्छी सोच तुम्हें देने पाए। నువ్వు ఏదైతే ఆలోచన యోచన చేస్తున్నావో వాటినన్నిటిని దేవుడు సఫలం చేయునుగాక. आमीन। जो कुछ तुम सोचते हो परमेश्वर उस चीज को पूरा करने पाए। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। రెండోదిగా మనం గమనించినట్లయితే, दूसरे भाग में यदि हम ध्यान देते हैं तो సామెతల గ్రంథం यहाँ नीति वचन 16వ అధ్యాయము 16वां अध्याय 3వ వచనాన్ని గమనించి చదువుకుందామండి. उसका 3 पद को हम ध्यान देके पढ़ेंगे। నీ పనుల భారము దేవుని మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ఈ వాక్య వెలుగులో మనం ఆలోచించినట్లయితే, इस वचन की उजियाले में हम ध्यान देते हैं तो ఈ వాక్యంలో మనం ధ్యానించినట్లయితే, इस वचन में यदि हम ध्यान देते हैं तो మనము ఏమని మనం అర్థం చేసుకోవాలంటే, क्या कर हम यहाँ सोचना है। నీ పనుల భారము ఆయన మీద ఉంచాలి. तेरी कामों के बोझ को परमेश्वर पे डाल दो, అప్పుడు నీ ఉద్దేశములన్నిటిని దేవుడు సఫలం చేస్తాడు. तब जाकर तेरे उद्देश्य को परमेश्वर
सफल कर देता है। కాబట్టి ఆయన మీద మనం మన భారం అంతా వేసినప్పుడు जब हमारी बोझ को परमेश्वर पे डालते हैं तो నీ చేతి పనులని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. तेरी हाथों की कामों को परमेश्वर अपनी स्मरण में लेता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీ పనుల భారాన్ని ఆయన మీద మనం వేయాలి. तेरी कामों के बोझ को परमेश्वर के ऊपर डालना है। అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడండి. हर दिन परमेश्वर हमारी बोझ को ढोता है। కీర్తనల గ్రంథంలో 68వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. 68 भजन संहिता उसका 68, 19. 68 उसका 19 पद को हम पढ़ेंगे। ప్రభు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారాన్ని భరించుచూ ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఈ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन की उजियाले में हम ध्यान देते हैं तो అనుదినము అంటే మన భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. हर दिन परमेश्वर हमारी बोझ को ढोता है। ఎందుకని ఆయన భరిస్తూ ఉన్నాడంటే क्यों उठाता है हर दिन? ఆయనను నువ్వు స్తుతించినప్పుడు जब परमेश्वर को हम स्तुति करते हैं तो ప్రభు స్తుతి నొందునుగాక అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. परमेश्वर स्तुति पाने पाए कर परमेश्वर को वचन कहता है। దేవుడు నీ జీవితంలో ఒక దేవుడిగా ఉన్నప్పుడు, परमेश्वर तुम्हारे जीवन में जब परमेश्वर बन के रहता है तो రక్షకుడిగా ఉన్నప్పుడు, या उद्धारकर्ता बन के रहता है तो ప్రభువును స్తుతించినప్పుడు जब परमेश्वर को स्तुति करते हैं तो అనుదినము ఆయన నీ భారాన్ని భరిస్తూ ఉన్నాడు. हर दिन परमेश्वर तेरी बोझ को उठाता है। ఈ లోకంలో ఎవ్వరు నిన్ను భరించలేరు. संसार में कोई तुम्हारे बोझ नहीं उठाता है। ఒక మనిషిని భరించాలంటే एक इंसान को यदि हम उठाते हैं तो మనిషిని భరించలేడు. एक इंसान की बोझ को नहीं उठाता है, కానీ ప్రభు మాత్రమే నిన్ను భరించగలడు. केवल परमेश्वर ही तेरी बोझ को उठाता है। నువ్వు ఎలాంటి వాడవైనా నిన్ను ఆయన భరించగలడు. चाहे तुम किसी प्रकार के इंसान क्यों ना हो, परमेश्वर तुम्हें నువ్వు उठाता है। ఎంతటి ఘోర పాపివైనా ఆయన నిన్ను భరించగలడు. चाहे कितनी घोर पापी क्यों ना हो, परमेश्वर तुम्हें उठाता है। ప్రభు చేసిన మేళ్లను బట్టి నువ్వు ఏం చేయాలంటే స్తుతించాలి. परमेश्वर जो कुछ उद्धार के काम किया है, परमेश्वर को स्तुति करना है। చూడండి భక్తుడు ఏమంటున్నాడంటే, या भक्त कहता है దేవుడే నాకు రక్షణకర్త అయి ఉన్నాడు. परमेश्वर मेरी उद्धार करता है, దేవుడు నా పక్షాన ఉన్నాడు. परमेश्वर मेरी पक्ष में खड़ा है। పూర్ణ రక్షణ కలగజేయవాడు ఆయనే. संपूर्ण उद्धार देने वाला परमेश्वर है। మరణము నుంచి తప్పించగలిగిన వాడు ఆయనే. मृत्यु से बचाने वाला परमेश्वर एक ही है। కాబట్టి ఇలాంటి మరణము నుంచి ఎవరు నిన్ను తప్పించలేరు. इस ऐसी मृत्यु से कोई तुम्हें बचा नहीं सकता है। ఈ మరణము వలన వచ్చే యొక్క జీతము చూడండి భయంకరమైనది. या मरण से आने वाला मृत्यु जो है बड़ी भयंकर है। కాబట్టి ఇలాంటి స్థితిలో నుంచి విడిపించగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడనమాట. ऐसी स्थिति में से छुड़ाने वाला संसार में कोई भी नहीं है। అందుకనే నీ జీవితానికి ఆయన ప్రభువుగా ఉండాలి. इसीलिए तेरे जीवन को परमेश्वर कर्ता बन के रहना है। ఆయన నీకు రక్షకుడుగా ఉండాలి. वो तुम्हारे उद्धार कर्ता बन के रहना है। కాబట్టి అనుదినము ఆయన నీ భారాన్ని భరించగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. हर दिन तेरी बोझ को उठाने वाला शक्तिमान परमेश्वर है। ప్రతిదీ ఆయన భరించుటకు శక్తి కలిగిన వాడు. हर एक चीज को बोझ उठाने वाला परमेश्वर है। సమర్థుడు, ఉన్నతుడు. या सामर्थ्यता परमेश्वर, ऊंचा परमेश्वर है। చూడండి నన్నైనా నిన్నైనా భరించాలంటే ఆయనకు ఒక్కడికే ఓపిక ఉంది. मुझे या आपको उठाना है तो परमेश्वर को ही या उठाता है। ఆయనకొక్కడికే శక్తి ఉన్నది. केवल परमेश्वर को ही शक्ति है। చూడండి నువ్వు ఎలాంటి పనులు చేసినా, चाहे तुम किसी प्रकार के काम क्यों ना నువ్వు करें, ప్రార్థనకు రాకపోయినా ప్రార్థన వచ్చిన తర్వాత ఏ చేసినా ఆయన నిన్ను భరిస్తూనే ఉన్నాడు. प्रार्थना सभा में आओ या ना आओ, परमेश्वर तुम्हें उठाते ही रहता है। ఏదో ఒక రోజు తెలుసుకుంటావు, किसी ना किसी दिन जीत पाओगे, ఏదో ఒక రోజు ప్రభువును గుర్తిస్తావు, किसी ना किसी दिन परमेश्वर को तुम पहचान सकोगे। ఆయన ప్రేమను నువ్వు గుర్తిస్తావు అనే ఒక నిరీక్షణతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. परमेश्वर को प्रेम को तुम समझ पाओगे, परमेश्वर ये आशा लेके रहता है। ఏదో ఒక రోజు ఆయన ప్రేమను ఆయన కృపను అర్థం చేసుకుంటావు. किसी ना किसी के दिन परमेश्वर के प्रेम को और उसके अनुग्रह को तुम समझोगे करके देखता है। కాబట్టి ఆ దినము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. वो दिन के लिए परमेश्वर बाट जोता है। తప్పించబడిన నీ జీవితంలో, यहाँ निश्चित रूप में तेरे जीवन में, తప్పిపోయిన నీ జీవితంలో यहाँ चुके हुए तेरे जीवन में ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. परमेश्वर तेरी बाट जोता है। అనుదినము ఆయన భారాన్ని భరించుచూ ఉన్నాడు. हर दिन तेरी बोझ को उठाता है। భరించడం అంటే అర్థం ఏంటి? यहाँ बोझ उठाना इसका मतलब क्या है? నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు,
నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు ఆయన చేయబోతూ ఉన్నాడు. तेरी परवरिश करता है, तुझे संभालता है, तेरे जीवन में बड़े बड़े कामों को करता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు अनंत काल से लेके अनंत काल तक ఆయన నిన్ను భరించి నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. परमेश्वर तुम्हें सह कर तुम्हें सहारा देने वाला है। కాబట్టి నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన ఈ వాగ్దానాన్ని మనలో నెరవేర్చబడాలంటే तेरी इच्छा को पूरा कर कर तेरी मार्ग में तुम्हें चलाना है तो ఆయన మీద నీ భారాన్ని మోపాలి. उनके ऊपर तेरी बोझ को यहाँ उठा के रखना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆయన మీద నీ భారాన్ని ఎప్పుడైతే మోస్తావో जब तेरी भार को परमेश्वर पर लाद देते हैं तो అప్పుడు నీ చేతి పనుల్ని నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములను ఆయన చేయబోతూ ఉన్నాడండి. तेरे जीवन में परमेश्वर बड़े बड़े कामों को करता है। కాబట్టి ఇలాంటి వాడు ఎవరికి ఎక్కడ దొరకడు. ऐसे परमेश्वर कहीं किसी को भी नहीं मिलता है। కాబట్టి ఆయన మీద నువ్వు ఆయన వాక్యం మీద మనసు పెట్టుకొని उनके वचनों पे आपके मन को धर कर ఆయన నువ్వు వదిలిపెట్టకుండా परमेश्वर को न छोड़ते हुए ఆయన పాద సన్నిధిలో ఉండి उनके चरणों के सम्मुख में रहते हुए ఆయన కనికరాన్ని ఆయన కటాక్షాన్ని నువ్వు పొందుకోవాలి. उनके अनुग्रह उनके रहमों को पाते रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇలాంటి అవకాశాలు దొరికే కాలం ఇది. ऐसी मौका मिलने वाली काल है ये। ఈ కృపా కాలంలో ఇలాంటి అవకాశాలు నీకు దొరుకుతూ ఉన్నాయి. ऐसी अनुग्रह के समय परमेश्वर ऐसी मौका तुम्हें दे रहा है। ఒక్కసారి నువ్వు ఛాన్స్ పోగొట్టుకుంటే यदि ऐसी मौका छोड़ते हैं तो భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. भयंकर परिस्थितियों में तुम जा सकोगे। చూడండి, అంత్య దినాలలో భక్తిహీనుల కొరకు ఆయన నాశనాన్ని ఏర్పరిచి ఉన్నాడంట. अंत दिनों में कुकर्मियों के लिए परमेश्वर उनकी नाश को ठहराया गया కాబట్టి है। దేవుని ఆశీర్వాదం నీకు లేకపోతే यदि परमेश्वर की आशीष तुम पे न हो तो దయ్యాలతో సహవాసం చేయాల్సిన పరిస్థితులు రాబోతున్న దినాల్లో ఎదురవుతాయి. शैतानों के साथ में संगति करने वाली परिस्थिति शायद तुम्हें आ सकेगी। అప్పుడు అప్పుడు బాధపడితే ప్రయోజనం ఉండదు. तब जाके दुख उठाने से फायदा कोई नहीं है। కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తీర్మానం చేసుకోవాలి. आज इसी समय परमेश्वर के सम्मुख में एक निर्णय को आना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। నీ భారం అంతా ఆయన మీద మోపాలి. तेरी सारे बोझ को परमेश्वर के ऊपर लाद देना है। నీ భారం అంతా ఆయన మోస్తూ ఉన్నాడు. तेरी हर एक बोझ को परमेश्वर उठाता है। పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में ध्यान देते हैं तो మూడో విషయాన్ని మనం గమనిద్దాం. तीसरा विषय को हम ध्यान देंगे। ఆది కాండము उत्पत्ति 24వ అధ్యాయంలో 24वां अध्याय, ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. 24वें अध्याय में एक वचन को हम पढ़ेंगे। 24వ అధ్యాయము 24वां अध्याय 7వ వచనాన్ని చదువుకుందాం. उसका 7 पद को हम पढ़ेंगे। 12వ వచనం చదవండి. 12 पद को पढ़िएगा। నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ऐसे इस वचन में हम देखते हैं ఇతను ఒక పని నిమిత్తము దైవజనుని ద్వారా పంపబడుతూ ఉన్నాడు. ये जो व्यक्ति उनके स्वामी के द्वारा एक जगह में भेजा गया है। దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడడానికి ఇతను బయలుదేరి వచ్చాడు. परमेश्वर की मर्जी उनके जीवन में पूरा हो इसलिए परमेश्वर उन्हें वहां भेजा गया है। తన యజమానుడైన అబ్రహాము ద్వారా ఇతను పంపబడ్డాడు. इब्राहिम के द्वारा वहां भेजा गया है। ఒక చక్కటి పని నిమిత్తం ఇతను పంపించబడుతూ ఉన్నాడు. एक अच्छा काम के निमित्त यहाँ से निकल गया है। దేవుని యొక్క సన్నిధిలో ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परमेश्वर के सम्मुख में ये व्यक्ति प्रार्थना कर रहा है। ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే किस तरह से प्रार्थना कर रहा है? చూడండి, నా యజమానుడుగు అబ్రహాము मेरे जो मालिक है इब्राहिम, దేవుడైన యెహోవా परमेश्वर यहोवा సెలవిచ్చిన కార్యమును यो कहता है कि త్వరలో సఫలము చేసి तुरंत ही सफल कर कर నా యజమానుడుగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. मेरे मालिक जो इब्राहिम पे तेरे अनुग्रह को दिखा दे। కాబట్టి దేవుడు ఇతని విషయంలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. परमेश्वर इनके जीवन में एक ऊंची कामों को किया है। ఇతని జీవితంలో గొప్ప కార్యములు చేసి इनके जीवन में एक उत्तम काम को कर कर నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేయము. मेरे कामों को शीघ्र ही सफल कर दे। ఎప్పుడైతే ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడో जब ये इंसान ऐसा प्रार्थना किया तो
ప్రార్థన ఆలకించిన దేవుడు प्रार्थना सुना हुआ परमेश्वर అతను ఏదైతే మనస్సులో ఆలోచన కలిగి ఉన్నాడో, जो कुछ उसके मन की जो सोच అతను था, ఏదైతే ఆలోచన యోచన కలిగి ఉన్నాడో, जो कुछ उनके जीवन में ये सोच था, వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడంటే तुरंत ही देखो क्या कर रहा है, ఒక గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు. एक महान काम किया है। చెప్పాలి హల్లెలూయా, कहो हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। అతని కార్యము సఫలమైంది. उनके काम सफल हो गया। ఎందుకు సఫలమైందంటే क्यों सफल हो गया? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. प्रार्थना किया है इसीलिए। కాబట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. इसीलिए परमेश्वर के सम्मुख में हम प्रार्थना करना ఈ है। ప్రార్థనే మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తుంది. ये जो प्रार्थना हमारे जीवन में बड़ी बड़ी उत्तम काम करते हैं। నీ కోరికను సిద్ధింపజేసి तेरी चाहत को पूरा कर कर, నీ ఆలోచన యావత్తు సఫలం కావాలి అంటే तेरी सोच यदि सफल होना है तो చూడండి, అతని కార్యాన్ని సఫలం చేసిన దేవుడు उनके कामों को सफल किया हुआ परमेश्वर ఈ దినాన మీ కార్యాలలో కూడా దేవుడు తోడుగా ఉండునుగాక. आज के दिन तुम्हारे कामों पे भी परमेश्वर साथ रहने पाए। దేవుడు నడిపించునుగాక. आमेन। परमेश्वर चलाने पाए। గొప్ప కార్యములు చేయునుగాక. आमेन। एक महान काम करने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అంత మాత్రమే కాకుండా बस इतना सीमित नहीं, ఇతను చేసిన యొక్క ప్రార్థన ఫలితముగా ये जो किया हुआ प्रार्थना के फलितांश, అతని ప్రయాణాన్ని కూడా దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు. उनकी सफर को परमेश्वर सफल किया है। ఆది కాండము उत्पत्ति 24వ అధ్యాయంలో 24वां अध्याय में 42వ వచనం చదవండి. उसका 42 पद को हम पढ़ेंगे। 41 చదవండి. ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచు ఉన్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలమవును గానుక. హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, ఇతను దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాడు. देखो, ये इंसान परमेश्वर के सम्मुख में रहते आया है। యెహోవా నీతో కూడా తన దూతను పంపి यहोवा तेरे संग अपने यहाँ दूत को भेजकर నీ ప్రయాణమును సఫలం చేయబోతూ ఉన్నాడు. तेरे सफर को यहाँ सफल करने वाला है। ఎందుకని ఇతని ప్రయాణాన్ని దేవుడు సఫలం చేశాడంటే, क्यों इनके सफर को परमेश्वर सफलता दिया? ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో, जिसके मैं सम्मुख में खड़ा हूँ। దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించినట్లయితే, परमेश्वर के सम्मुख में यदि हम अपनी जीवन बिताते हैं तो మన హృదయము దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడైతే మనం వెతుకుతామో, हमारे हृदय को परमेश्वर के सम्मुख में जब हम खोजी बना के रखते हैं దేవుడు तो మనకు ఏం చేస్తాడంటే తన దూతను పంపి परमेश्वर क्या करता है? अपने स्वर्गदूत को నీ भेजकर ప్రయాణమంతటిలో ప్రభు సహాయం చేయబోతూ ఉన్నాడు. तेरी सफर को परमेश्वर सफलता देता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి, అందరూ చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ప్రయాణమంతటిలో దేవుడు తోడుగా ఉండునుగాక. आमेन। सफल भर में परमेश्वर तेरे संग रहने पाए। చూడండి, మన ప్రయాణం సఫలం కావాలంటే यदि हमारी सफर अगर सफलता होना है तो ఏం చేయాలి? क्या करना है? లూకాసు వార్త लूका के सुसमाचार ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. एक वचन की भाग को हम पढ़ेंगे। లూకాసు వార్త लूका के सुसमाचार 10వ అధ్యాయము 10वां अध्याय 33వ వచనాన్ని చదువుకుందాం. उसका 33वां पद को हम पढ़ेंगे। ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోనికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడండి. एक इंसान यरूशलेम से यरीको के ओर जा रहा था। యెరూషలేములోనే ఉండాల్సిన యొక్క పరిస్థితి, यरूशलेम में रहने वाली वो स्थिति था। దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క సన్నిధిలో ఉండాల్సిన వ్యక్తి परमेश्वर की कलीसिया में परमेश्वर के सम्मुख में रहने वाला जो स्थिति था, యెరికోకి అంటే దిగజారిన పరిస్థితి. यरीको यानी या उतार वाली परिस्थिति, అతను వెళ్తూ ఉన్నాడు, वो चला जा रहा था। దొంగల చేతిలో చిక్కాడు. वहाँ चोरों के हाथ में मिल गया। దొంగలు అతని బట్టలు దోచుకున్నారు. चोर उन्हें लूट लिया। అతని కొట్టి కురప్రాణంతో విడిచిపోయారు. उन्हें मारकर आखिरी प्राण तक उसे छोड़ गए। యాజకుడు ప్రయాణమై వెళ్తున్నాడండి.
याजक वही रास्ते से जा रहा था, ఆ త్రోవలో వెళ్తూ ఉన్నాడు, उस मार्ग में याजक जा रहा था, కానీ ఏ మాత్రం పట్టించుకోలేదు. परंतु उसको देखकर अनदेखी कर दिया। లేవీయుడు ఒకడు వెళ్తూ ఉన్నాడు, लेवी वहां से गुजर रहा था, అతను ఏమీ పట్టించుకోలేదు. उसको देखकर अनदेखी किया। కానీ ఈ సమరయుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, परंतु देखो ये सामरी क्या कर रहा है, అతను వెళుచున్న యొక్క మార్గంలో उस जाने वाला उस मार्ग में అతని మంచి మనస్సు కలిగి ఉన్నాడండి. एक अच्छा मन से था। అతని దగ్గరికి వెళ్ళి उसके करीब जाकर జాలిపడి उस पे रहम दिखाकर నూనె ద్రాక్షారసము పోసి तेल और उसके दाग मधु उस पे उंडेल कर అతని గాయములను కడుతూ ఉన్నాడు. उसके घावों पर पट्टियां बांधी, తన వాహనం మీద ఎక్కించుకొని उसके वाहन पे सवारी कर कर ఒక చోటికి వెళ్ళి एक जगह पे जाकर ఒక ఆయనకు అప్పచెప్తూ ఉన్నాడు. एक इंसान को वहां सौंप दिया। కాబట్టి మన ప్రయాణం సఫలం కావాలి అంటే, यदि हमारी सफर अगर सक्सेसफुल होना है तो మనం దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में జాలి కలిగిన యొక్క మనసు మనం కలిగి ఉండాలి. रहम भरे मन के समान हम रहना है। ఇతరులను మనము క్షమించే యొక్క మనసు మనం కలిగి ఉండాలి. दूसरों को माफ करने वाली ऐसी मन रहना है। గాయములను కట్టే ఆ యొక్క పరిస్థితిని కలిగి ఉండాలి. घावों को पट्टी बांधने वाली स्थिति रहना है। ఇతరులను బాధ పెట్టే వారిగాను ఉండకూడదు. दूसरों को दुख देने वाली स्थिति में नहीं रहना है। ఒకవేళ బాధపడుతున్న యొక్క స్థితిలో నువ్వేం చేయాలంటే, यदि कोई तकलीफ उठा रहा है ऐसी स्थिति में है तो వాళ్ళ గాయములను కట్టాలి. उनके घावों पे पट्टियां बांधना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎంతో సహాయము చేయాలి, हम उनको मदद करना है, మంచి పనులు సత్క్రియలు చేయాలి. एक अच्छे सत्कार कार्य करना है। కాబట్టి నీ ప్రయాణము నువ్వు ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళే సమయంలో इस संसार से और स्वर्ग राज में जाने के समय में అనేకమైన మంచి పనులు నువ్వు చేయాలి. एक अच्छे कामों को करना है। దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించి परमेश्वर की योजनाओं को हम जानकर ఒక కనికరం కలిగిన యొక్క హృదయం నువ్వు కలిగి ఉండాలి. एक रहम भरे मन से हम रहना है। ఇతరులు పడిపోతూ ఉంటే నువ్వు చూసి నవ్వకూడదు, समझो कोई गिर रहा है उनको देख के हंसना नहीं, వాళ్ళని లేవనెత్తాలి. उन्हें उठाना है। కాబట్టి నీ ప్రయాణంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. तेरे सफर में कितने ही मुश्किलों के सामना करना पड़ता है। దేవుని వైపు చూస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి. उन्हें देखकर दूसरे लोगों के प्रति हम आशीषदायक सा रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వెళ్తున్న ఆత్మ సంబంధమైన మార్గములలో तुम जाने वाले आत्मिक संबंध के राह में, నీ ప్రయాణములో तेरी प्रयाण में, నువ్వు విశ్వాస సంబంధమైన ప్రయాణములో विश्वासी संबंध के तेरे सफर में నువ్వు ఎలాంటి పనులు చేస్తూ ఉన్నావు, तुम किस तरह की काम कर रहे हो, నువ్వు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నావు, तुम किस तरह की प्रार्थना कर रहे हो, దేవుని మీద ఎలా ఆధారపడుతూ ఉన్నావు. परमेश्वर पे किस प्रकार से निर्भर हो। ఆ ఆధారపడినప్పుడు जब निर्भर होते हो तो నీ కోరికను సిద్ధింపజేసి तेरी चाहत को पूरा कर कर నీ ఆలోచన యావత్తునైనా సఫలం చేయునుగాక. तेरी इच्छा को परमेश्वर पूरे करने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మన ఆలోచనలు మన కోరికలు సఫలం కావాలి అంటే, तुम्हारी आशा तुम्हारी चाहत यदि पूरा होना है तो నీ చేతి పనులు సఫలం కావాలన్నా, तेरी हाथों को काम यदि सक्सेसफुल होना నీ है तो ఆలోచన సఫలం కావాలన్నా तेरी सोच सफल होना है तो ఆయన మీద నువ్వు ఆధారపడాలి. परमेश्वर पे ही निर्भर होना है। నువ్వు ఆయన మీద నీ భారాన్ని మోపాలి. परमेश्वर पे ही तेरी भार को रखना है। ఆయన కార్యాన్ని, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. परमेश्वर तेरे जीवन में एक महान काम करने वाला है। నీ కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. तेरे कामों को परमेश्वर सफल करने वाला నీ है। ప్రయాణాన్ని దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. तेरी सफर को परमेश्वर यहाँ सफल करने वाला है। ఎప్పుడు మన ప్రయాణం సఫలమవుతుందంటే, तेरी यहाँ कब सफल हो जाता है, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, परमेश्वर के वचन में हम ध्यान देते हैं तो లూకా సువార్త लूका के सुसमाचार 24వ అధ్యాయము 24वां अध्याय 13వ వచనాన్ని మనం గమనించి చదువుకుందాం. उसका 13 पद को हम ध्यान से पढ़ेंगे। ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడు దూరమున ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకొని చూడగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में हम ध्यान देते हैं तो ఎమ్మాయి అనే ఒక మార్గంలో ఒక ఇద్దరు వెళ్తూ ఉన్నారండి. इम्माउस मार्ग में दो इंसान जा रहे थे। ఇద్దరు వెళ్తూ ఉన్నారు మనుషులు. दो इंसान लोग जा रहे थे।
ఒక గ్రామానికి వెళ్తూ ఉన్నారండి. एक गांव में वो लोग जा रहे थे, ఈ జరిగిన సంగతులన్నిటినీ వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు. या वहाँ हुआ हर एक स्थिति को वे लोग ध्यान कर रहे थे. ఏమని ధ్యానిస్తూ ఉన్నారు వాళ్ళు? क्या कर कर ध्यान दे रहे थे? వాళ్ళిద్దరు ఏమని సంభాషించుకుంటున్నారు? वे दो लोग क्या करके तर्क कर रहे थे? యేసు గురించిన యొక్క సంభాషణ వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంది. यीशु मसीह के बारे में दोनों बातचीत कर रहे थे. యేసుక్రీస్తు వాళ్ళ ప్రక్కనే ఉన్నాడు. यीशु मसीह उनके बगल में ही था, యేసుక్రీస్తు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. परमेश्वर उनके संग ही था, కానీ వాళ్ళు యేసుక్రీస్తు గురించే మాట్లాడుతూ ఉన్నారు. परंतु यीशु मसीह के बारे में ही बात कर रहे थे. యేసుక్రీస్తు ప్రక్కనే ఉన్నాడు, यीशु मसीह उनके बगल में ही था, కానీ ఆయనను గుర్తుపట్టడం లేదు. परंतु वे उन्हें न पहचान सके. కాబట్టి ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా इन विषयों के बारे में बात करते समय చూడండి, ఈ దినాన మనము కూడా आज के दिन हम लोग भी ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటూ ఉన్నాము? दो लोग मिलके किस चीज के बारे में बात कर रहे हैं? యేసుక్రీస్తును గురించి మాట్లాడుకుంటున్నామా? यीशु मसीह के बारे में बात कर रहे हैं क्या? మనుషుల గురించి మాట్లాడుకుంటున్నామా? क्या मनुष्यों के बारे में बात कर रहे हैं? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనము మాట్లాడుకుంటున్నామా? क्या उनके विषय में बात कर रहे हैं? కాబట్టి మన ప్రయాణము ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళాలంటే यदि हमारी सफर ये धरती से स्वर्ग राज में जाना है तो ఒకరి అభిప్రాయాలు ఒకరికి దేవుని చిత్తానుసారంగా ఉండాలి. एक दूसरे की सोच परमेश्वर की मर्जी के अनुसार रहना है. చూడండి, వీళ్ళిద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ये दो लोग सीधाई से बात कर रहे थे. మాట్లాడుకుంటూ ఉండగా बात करते समय చూడండి, వాళ్ళ కన్నులు తెరవబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. उनके आंखें खुल गई कर परमेश्वर का वचन कहता है. వాళ్ళ కళ్ళు ఉన్నవి, उनके आंखें है, కానీ ఆత్మ నేత్రాలు తెరవబడలేదు. परंतु उनके आत्मिक नेत्र जो है नहीं खुला गया. ఎప్పుడైతే యేసుక్రీస్తును గురించి ధ్యానిస్తూ సంభాషిస్తూ ఆ మార్గంలో ఆ ప్రయాణం చేస్తూ ఉన్నారో, जब वो उस मार्ग में यीशु मसीह के बारे में यहाँ संभाषण कर रहे थे, యేసుక్రీస్తు వాళ్ళ మనోనేత్రాలను వెలిగించాడండి. यीशु मसीह उनकी मन की नेत्रों को खोल दिया. అప్పుడు వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. तब जाके वो आनंदित हुए. మనతో ఇంతవరకు యేసుక్రీస్తు ఉన్నాడు, आज तक परमेश्वर हमारी संग है, కానీ మనం గుర్తించలేకపోతూ ఉన్నాము. परंतु हम पहचान नहीं सके. కాబట్టి దేవుని యొక్క సన్నిధానం కూడా వచ్చిన మనము आज परमेश्वर के सम्मुख में मिलजुल के आए हम लोग. మన ప్రయాణములో हमारी जो सफर में యేసుక్రీస్తు ఉన్నాడు, यीशु मसीह है, కానీ ఎప్పుడు నువ్వు గుర్తించగలుగుతావంటే कब तुम यहाँ पहचान सकोगे? ఆయనను గురించిన యొక్క విషయాలు నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. परमेश्वर के विषय यदि तुम ध्यान देते हो तो तब నిన్ను సృష్టించిన యొక్క సృష్టికర్త గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. तेरी सृजनहार के विषय में जब तुम सोचते हो तो तब అప్పుడు ప్రయాణాన్ని దేవుడు సఫలం చేస్తాడు. तब जाकर तेरी सफर को परमेश्वर सफलता देता है. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया. కాబట్టి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేయాలంటే, इसलिए तेरी इच्छा को तेरी सोच समझ को यदि पूरा करना है तो, నీ ఆలోచన సఫలం కావాలంటే, तेरी सोच यदि पूरा होना है तो, నీ చేతి పని సఫలం కావాలన్నా, तेरी हाथ की काम यदि सफल मिलना है तो, ఆయన నీ భారము భరించాలన్నా, तेरी जो भार को परमेश्वर उठाना है तो, నీ కార్యము సఫలం కావాలన్నా, तेरी काम यदि सफल होना है तो, నీ ప్రయాణం అంతటా ప్రభు నీకు తోడుగా ఉండాలంటే, तेरी सफर में परमेश्वर यदि तेरे संग रहे, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అంచెలంచెలుగా ఆశీర్వదించబడాలి. परमेश्वर के सम्मुख में तुम अंश ब अंश यहाँ वृद्धि पाते रहना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే परमेश्वर के वचन में यदि हम ध्यान देते हैं तो యేసేపు సఫలీకృతుడైపోయాడు అన్నమాట. यूसुफ अपने जीवन में सफलता पाया था. యేసేపు దేవుని యొక్క సన్నిధిలో ఎందుకని ఆ ప్రాంతంలో ఐగుప్తు ప్రాంతంలో సఫలమయ్యాడు? यूसुफ जो है परमेश्वर के सम्मुख में वह मिस्र देश में क्यों सफलता मिली? సఫలము కావడం అంటే అర్థం ఏంటి? यहाँ सफल मिलना इसका मतलब क्या है? అతను అధికారిగా మార్చబడ్డాడు. वहाँ एक अधिकारी सा बन गया. ఆ ప్రాంతం అంతటిలో అతను దీవించబడ్డాడు. उस प्रांत में परमेश्वर उन्हें आशीष दिया. ఇది సఫలం కావడం కాదండి, इससे इसका मतलब यह सफल होना नहीं, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परंतु परमेश्वर का वचन यो कहता है యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. यूसुफ के संग परमेश्वर खुद ही अपने संग था. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి आज का दिन यूसुफ के संग परमेश्वर है, इसीलिए చూడండి అన్ని విషయాల్లో అతను ఆశీర్వదించబడ్డాడు. हर एक विषय में यूसुफ आशीष पाया था. కాబట్టి నీ ప్రయాణంలో యేసుక్రీస్తు తోడుగా ఉండాలి. यदि तेरी
सफर में यीशु मसीह संग रहना है तो ఆయన కృప నీకు తోడుగా ఉండాలి, परमेश्वर के अनुग्रह तेरे संग रहना है, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలి. परमेश्वर की संगति तेरे संग रहना है. ఈ నెలంతా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. इस महीने भर परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेना యేసు है. క్రీస్తు నాకు తోడుగా ఉండునుగా కానీ आमीन. यीशु मसीह मेरे संग रहे ऐसा, ప్రయాణంలో ప్రభు నాకు సహాయం చేయాలి. सफर में मेरे साथ दे, నా కార్యములన్నిటిలో ప్రభు నాకు తోడుగా ఉండాలి. मेरे हर एक काम में परमेश्वर मेरे संग रहे. కాబట్టి ఆయన నా భారాన్ని భరించాలి, इसलिए मेरी बोझ को उठाते हुए ఆయన మీద నేను ఆధారపడాలి. परमेश्वर पे मैं निर्भर होकर కాబట్టి నా చేతి పనులని సఫలం కావాలి. मेरे हाथों के काम को सफल मिलना है. నేను ఏదైతే దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధంగా ఆలోచన కలిగి ఉన్నానో परमेश्वर के सम्मुख में किस चीज के बारे में आत्म संबंध के ख्याल है, వాటిని అన్నిటినీ నా జీవితంలో సఫలం కావాలి. उन सारे विषय परमेश्वर में हमारे जीवन में सफल करना है. కాబట్టి ఈ దినాన నేను దేవుని యొక్క సన్నిధిలో ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. आज के दिन हमारे जीवन में परमेश्वर सफलता करे ऐसी परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेना है. నువ్వు వెళుచున్న మార్గాలన్నిటిలో నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు ఒకసారి తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. तेरे चलते हुए मार्ग में तुम किस प्रकार के काम कर रहे हो, ये विषय के बारे में तुम सोचना है. మంచి సమరుడుగా ఈ దినాన నీ జీవితంలో తీర్మానం చేసుకోవాలి. एक अच्छे सामरी बनकर तेरे जीवन में यहाँ निर्णय लेना है. ఈ మార్గంలో నేను ఎలా ఉన్నాను, तेरी मार्ग में किस प्रकार से हो, ఈ మార్గంలో యేసయ్య మార్గంలో నేను వెళ్తూ ఉన్నాను, यीशु मसीह के मार्ग में मैं चलाया जा रहा हूँ, నా పరిస్థితి ఏంటి, मेरी स्थिति क्या है, నేను దేవుని యొక్క సన్నిధిలో దీవెనకరంగా ఉంటూ ఉన్నానా, परमेश्वर के सम्मुख में मैं आशीषदायक से हूँ क्या, నేను ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నానా, मैं आशीषदायक से हूँ क्या, లేకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదురుతాయని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తీర్మానం చేసుకోవాలి. अन्यथा कई भयंकर स्थितियों की मैं सामना करने पड़ रहा हूँ क्या. కాబట్టి యేసు క్రీస్తు తప్ప నీ హృదయంలో ఏది ఉండకూడదు. यीशु मसीह के अलावा तेरे हृदय में और कुछ नहीं रहना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఏదైనా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవాలి. अगर तुम्हारे दिल में ऐसी कोई चीज है तो परमेश्वर के सम्मुख में उसे हटा देना है. ఈ దినాన మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి. आज के दिन हम अपने आप को खुद ही पवित्र कर लेना है. మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. हमारी जीवन की रक्षा हम खुद ही करना है. దేవుని యొక్క వాక్యపు వాగ్దానము ద్వారా మనం బలపరచబడాలి. यीशु मसीह की वचन की यहाँ प्रत्येक के द्वारा हम बल पाना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి నీ నైవేద్యములన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, इसीलिए तेरी भेंट को जब अपने स्मरण में लेता है నీ तो, దహన బలులను అంగీకరించినప్పుడు तेरे दहन भेंट को यदि स्वीकार करता है तो ఆయన నీ ఆలోచనలన్నిటినీ సఫలం చేయబోతూ ఉన్నాడు. तब जाकर तेरे सोच को परमेश्वर सफल देता है. కాబట్టి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. तब जाकर परमेश्वर तुम्हें अपने स्मरण में लेना है. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. व्यक्तिगत तौर पे हम परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेना है. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, परमेश्वर मुझे याद कर ले, ప్రభువా నన్ను అంగీకరించు. परमेश्वर मुझे स्वीकार कर ले. ఒకవేళ నువ్వు అంగీకరించబడకపోతే यदि तुम अंगीकार नहीं होते हो तो దయ్యములతో సహవాసం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. शैतानों के साथ में दोस्ती करने की स्थिति आ जाती కాబట్టి है. అలాంటి స్థితిలో నుంచి నన్ను విడిపించి ऐसी स्थिति से मुझे छुड़ाकर చక్కటి ఆలోచనను అనుగ్రహించి एक योग्य वाला मुझे सोच देकर నా జీవితంలో సహాయం చేయండి ప్రభువా అని मेरे जीवन में मुझे मदद कर परमेश्वर कर कर తీర్మానంతో మనం ప్రార్థన చేసుకున్నట్లయితే निर्णय से हम यदि हम प्रार्थना कर लेते हैं तो దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. आमेन. परमेश्वर हमें आशीष देने पाए. దేవుడు సఫలం చేయునుగాక. आमेन. परमेश्वर हमें सफलता देने ప్రయాణం पाए. అంతటిలో తోడుగా ఉండునుగాక. आमेन. हमारे सफर में साथ देने గొప్ప पाए. కార్యములు ప్రభు చేయునుగాక. महान काम करने पाए. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అందరూ కొద్ది క్షణాలు మోకరించి కళ్ళు మూసి ప్రార్థన చేసినట్లయితే, इसलिए सारे लोग घुटने टेक कर परमेश्वर के सम्मुख में हम प्रार्थना कर लेंगे. అందరూ మోకరించి కళ్ళు మూసి सारे लोग घुटना टेक के प्रार्थना कर लेंगे. ఈ నెలంతా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ये प्रतिज्ञा इस महीने में पूरा होने के लिए ఆయన మీద నీ భారాన్ని మోసినట్లయితే, परमेश्वर के ऊपर ही तेरी बोझ को डालते हैं तो అందరూ ప్రభు సన్నిధిలో ఆనందముతో సంతోషముతో తీర్మానం చేసుకుందాం. खुशी से परमेश्वर के सम्मुख में हम निर्णय कर लेंगे.